అంటే ఒక ప్రభుత్వం పథకాల అమలు కోసం ఎన్నిసార్లు ప్రజల నుంచి అప్లికేషన్ స్వీకరణ కానీ సమాచార సేకరణ గతంలో అభయస్థం పేరుతో మొదటగా ప్రభుత్వం వచ్చిన మొదట్లో సమాచారం సేకరించారు. తర్వాత సమగ్ర సర్వే పేరుతో కొంత సమాచారం సేకరించారు. ఇప్పుడు మళ్ళీగా అవే పథకాలు వాటి కోసమే ఎన్నిసార్లు ప్రజలు అప్లికేషన్ పట్టుకొని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ మండల కార్యాలయాల చుట్టూ తిరగాలన్న అభిప్రాయం వ్యక్తం. వాస్తవానికి ఇప్పుడు మనము చాలా సర్వేలు చేసినాం. కొన్నిట్లలో కొన్ని ఉంటారు, కొంతమంది కొన్ని ఉండలేదు. లాస్ట్గా మనం అంతిమంగా డిపెండ్ అయ్యేది గ్రామ సభలే సర్వోన్నత అధికారం మనకు. సో దాని మీదనే ఇప్పుడు మన కులగణన సర్వే సందర్భంగా ప్రతి అధికారి ఇంటికి పోయినప్పుడు అదే ఫైనల్ అనుకున్నాం. కానీ దాంట్లో కూడా కొంతమంది ఎంటర్ చేసుకోలేదు, వాళ్ళు లేకపోవడము లేదా కొన్ని బీఆర్ఎస్ వాళ్ళు బహిష్కరించండి అట్లా అంటే ఏమున్నాయో దాంతో కూడా ఎఫెక్ట్ అయింది. అంటే అది ఆ సర్వేనే మనం, ఎందుకంటే ఒక అధికారి ఇంటికి పోయి రాసిండు కదా, ఖచ్చితంగా ఉంటుందని మన వాళ్ళు రేషన్ కార్డ్స్కు కానీ ఇళ్ళకి కానీ ఆ క్రైటీరియా తీసుకున్నాం. కానీ అక్కడ కూడా కొన్ని తేడాలు రావడంతో ఇప్పుడు గ్రామ సభలలో లిస్టు చదివి ఇంకా ఏమైనా ఉంటే చెప్పండి, యాడ్ చేసుకుందాం, ఇది ఫైనల్ లిస్ట్ కాదని కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇది పబ్లిక్ని మించిన, అంటే గ్రామ సభలు మించింది ఇంకొకటి ఉండదు. ఎందుకంటే ఖచ్చితంగా కొంత బయటకు వస్తా ఉంటాం. ఇదే ఫైనల్ అనుకోవచ్చా? మళ్ళీ అవసరం ఏముండదు. దాదాపుగా ఇందులోనే వెరిఫై చేస్తాం ఖచ్చితంగా. అంటే అక్కడ ఇంకా కొంతమంది మొహమాటానికి చెప్పకపోవచ్చు, అట్లాంటివి కూడా ఉంటాయి. కానీ ఈ స్కీములలో ఫస్ట్ అయితే ఇండ్లు, తర్వాత ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇవి మీకు తెలుసు. ఇక రైతులదంటే అందరి భూములు పట్టాలున్న వాళ్ళు, రైతులు పంటలు తీసేటోళ్ళు అందరికీ ఎక్కడ సమస్య వస్తుందంటే రేషన్ కార్డు ఇండ్ల కార్డు వస్తుంది. ఇల్లు కూడా మేమేమంటామంటే పూరెస్ట్ పూర్ వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి మనం. ఇల్లు లేనటువంటి పేద కుటుంబాలకి ఆ ఊర్లో అందరూ తెలిసిపోతుంది ఎవరికి ఉంది ఎవరికి ఇల్లు లేదని. కాబట్టి అది తర్వాత రేషన్ కార్డు అనేది అది ఇంటర్నల్గా ఉంటుంది కాబట్టి ఉందా లేదని, ఇంట్లో ఏముందో మనకు తెలుసు. ఊర్లో పోతే ఇల్లు ఎవరికి ఉన్నాయి లేవనేది మనకు తెలుస్తుంది. ఈ రేషన్ కార్డు సబ్జెక్ట్ బాగా ఆందోళన కలిగిస్తుంది. దానికి ఏం క్లారిటీ ఇస్తారు మీరు? రేషన్ కార్డు అందుకే మళ్ళీ ఇవ్వడానికి కూడా ఆ సైట్ క్లోజ్ చేయకుండా ఖచ్చితంగా మళ్ళీ కూడా ఇస్తామని కూడా సంబంధిత శాఖ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా పదే చెప్పడం జరిగింది. మంత్రి గారు, ఏడాది పాలనలో ప్రజాపాలన చూస్తే ప్రజల ఆగ్రహానికి ప్రభుత్వం గురవి వెనక్కి తగ్గిన పరిస్థితి కనిపిస్తుంది. ఆదిలాబాద్ ఇథనాల్ ఫ్యాక్టరీ విషయంలో కానీ, లగచర్ల అంశానికి సంబంధించి కానీ, ఇలా ఒక అంశానికి సంబంధించి ముందుకు వెళ్తుంది, ప్రజల నుంచి ఆగ్రహం రావడంతో వెనక్కి తగ్గుతుంది. ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది? అంటే ఒక బలమైన నిర్ణయం తీసుకోలేకపోతుందా ప్రభుత్వం, లేకపోతే ప్రజల ఆగ్రహం బలంగా ఉందా? ప్రజల ఆగ్రహం 10 ఏళ్ళ అసహనం కూడా మా మీదకి వెళ్తుంది. అది 10 ఏళ్ళ నుంచి వాళ్ళు పబ్లిక్ తొక్కిపెట్టబడి ఇప్పుడు మీరు దివాలాపూర్ ఉంది నిర్మల్లో, ఇథనాల్ ఫ్యాక్టరీ, అది గత ప్రభుత్వమే ఫౌండేషన్లు అన్ని పర్మిషన్లు ఇచ్చింది. ఇప్పుడు అక్కడ పోయేసరికి ఇప్పుడు దాన్ని ఇచ్చింది వాళ్ళే, గతంలో దాన్ని రెచ్చగొట్టింది వాళ్ళే. అంటే ఈ బదనం మా మీద మోపాలని తప్ప నిర్ణయం మాత్రం వాళ్ళే తీసుకున్నారు. మేము ఎక్కడలే. నేను పర్సనల్గా కూడా దానికి వ్యతిరేకంగా, అంటే నేను అప్పుడు ఇన్ఛార్జ్ పోయినప్పుడే పబ్లిక్ అందరు ఇది గత ప్రభుత్వం ఇచ్చింది, మీరు ఆమోదించొద్దు అది అని చెప్పారు. నేను దాదాపుగా అది పబ్లిక్ నిర్ణయం మేరకే జరగాలి అని కూడా చెప్పినాం. అదైంది. లగచర్లలో మాత్రం సరే అక్కడ పబ్లిక్ను గ్రామ సభలకే పోయింటారు వాళ్ళు. వాస్తవానికి కలెక్టర్ గారు పోయింది గ్రామ సభలను అంత ఉద్రిక్త చేయాల్సిన అవసరం లేదు. మీ అభిప్రాయం చెప్పి మీరు నచ్చలేదు, పరిహారం నచ్చలేదు, లేదా ఆ ఫ్యాక్టరీ ఇక్కడ నచ్చలేదు అని చెప్పొచ్చు. కానీ అంత రాళ్ళేసి రప్పలేసి చంపాల్సినంత దుర్మార్గంగా కలెక్టర్ అయితే చేయలేదు.